వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్లు భూదోపిడీలు, అక్రమాలకు పాల్పడ్డారని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఆరోపించారు. ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ భూమిగా తేల్చిన గండిపేట భూమిని నకిలీ జీవోలతో కబ్జా చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. దాదాపు 1500 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని 35 కోట్లకే స్వాధీనం చేసుకోవాలని చూశారని అన్నారు. స్థానిక తహసీల్దార్ ఫిర్యాదుతోనే కేసు నమోదైందని, దీనికి రాజకీయ సంబంధం లేదని స్పష్టం చేశారు. వినుకొండలోనూ భూముల కొనుగోళ్లు, కబ్జాల ద్వారా భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అమరా కాలేజీ భూములు, దళితుల భూముల ఆక్రమణలపై కూడా విమర్శలు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడుని రాజకీయాల నుంచి బహిష్కరించాలని, వైసీపీ నాయకులు ఈ వ్యవహారాన్ని ఖండించాలని మక్కెన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్, పల్ల మీసాల దాసయ్య, బొంకూరి రోసయ్య, బి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి డాక్యుమెంట్ను కూడా పరిశీలన చేసి ఒక కమిటీని పెట్టుకొని తను కొనుగోలు చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున గండిపేటలో, హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో ఆయన గత 10 సంవత్సరాల నుంచి గండిపేట ప్రాంతంలోనే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఒక ఇల్లు ఉంది, అక్కడే వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఆయన ఉండేటట్టు ఇంటికి సమీపంలో, దగ్గరలో నిన్న జరిగినటువంటి ఈ సర్వే నెంబర్ 18 గండిపేటలో 10 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఇందులో నేను ప్రజలకు వివరించేది ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు దాని ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిన తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు, ఈ బొల్లా రమేష్ గారు కూడా మేఘనా పురుషు ద్వారా ఈ రోజున 100,00,000 కోట్ల రూపాయలు ఆర్జించారని చెప్తా ఉంటారు బెంగళూరులో. ఆయన